అండి, సర్వేజన సుఖనభవంతో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మీరు సింగర్ని చూసుంటారు, డాన్సర్ని చూసుంటారు, లెజెండ్ని చూసుంటారు. ఇవన్నీ కలగలిపి ఉన్న వ్యక్తి, కింగ్ ఆఫ్ పాప్. ప్రపంచాన్ని తన మ్యూజిక్తో, డాన్స్తో మంచి మెసేజెస్ ఇచ్చినటువంటి కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్. తన బయోపిక్ ఏప్రిల్ 24న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మీ అందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్లీ తను ఇండియానా స్టేట్లో, అంటే ప్రస్తుతం మేము ఇప్పుడు అమెరికాలో ఉంటున్నటువంటి ఇండియానా స్టేట్లో జన్మించారనమాట. మేము ఇప్పుడు అక్కడే ఉంటున్నామండి, అదే స్టేట్లో. మధ్యతరగతి కుటుంబంలో జన్మించారనమాట. 11 మెంబర్స్ సిబ్లింగ్స్. ఇక్కడ సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అండి. యాక్చువల్లీ మైకేల్ జాక్సన్ని మ్యూజిక్ కోర్స్ కోసం 5 years ఉన్నప్పుడు తనని జాక్సన్ గ్రూప్ 5లో జాయిన్ చేశారనమాట అండి. సో దాని తర్వాత చాలా అవార్డ్స్ వచ్చాయన్నమాట. సోలోగా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనమాట తను. సో బిల్లీ జేన్, థ్రిల్లర్, బ్లాక్ అండ్ వైట్, ఎర్త్, దే డోంట్ కేర్ అబౌట్ అస్, అసలు ఇవన్నీ ఒక మీనింగ్ని, ఒక ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తాయండి. మీరు సాంగ్ని డైరెక్ట్గా వెళ్ళి యూట్యూబ్లో మైకేల్ జాక్సన్ వీడియో సాంగ్స్ అని కొడితే మనకు అవేమీ అర్థం కావండి. మీరు ఒక చాట్ జీపీటీనో గూగుల్లోకో వెళ్ళి దాన్ని తెలుగు మీనింగ్ అడిగితే మనకి ఎంత మంచి సందేశం ఇచ్చారు అనేది అర్థమవుతుంది. సో ఈ సందేశం ఇవ్వడం అంతా ఒక పక్కన పెడితే, అసలు తన మ్యూజిక్, తన డాన్స్ ఎన్ని హుక్ స్టెప్స్ ప్రపంచానికి అందించారంటే, అసలు ప్రపంచాన్ని ఒక మత్తులో ఊగుతూ ఉండేవాళ్ళు అనమాట అతని డాన్స్ అంటే. ఇప్పటికే అది కంటిన్యూ అవుతుంది. థ్రిల్లర్కి అయితే అసలు టైం గ్రేట్ అనమాట అండి. అది 13 గ్రామీ అవార్డ్స్ని గెలుచుకున్నారు. ఈ 13 గ్రామీ అవార్డ్స్, అసలు గ్రామీ అవార్డు అంటేనే ఇక్కడ చాలా అత్యున్నత పురస్కారం అనమాట. అటువంటివి 13 గెలుచుకున్నారనమాట. సో ఇలా అంత పీక్లో ఉన్నప్పుడు కెరియర్లో ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. అది ఫాల్సా ట్రూనా అని మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక చిన్న మచ్చని చూపించి మైకేల్ జాక్సన్ని తక్కువగా తీసి పడేయలేమండి. అవి అసలు నెగ్లిజిబుల్ అనమాట. పెద్ద పెద్ద ఎప్స్టీన్ ఫైల్స్తో పోలిస్తే అది అసలు, అంటే ఆ ఎలిగేషన్ కరెక్టా కాదా అనేది యాక్చువల్లీ కరెక్ట్ కాదనే తేలింది. సో ఎప్స్టీన్ ఫైల్స్తో పోలిస్తే దీన్ని అసలు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదని నేను అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అవన్నీ ఫేక్ అని తెలుసుకున్నారండి. ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఏదో చేస్తున్నప్పుడు తను ఉండాల్సిన దానికంటే కొంచెం హైట్కి రీచ్ అయినప్పుడు సో తలకి పెద్ద గాయమైందనమాట. సో ఆ గాయాన్ని కోసం, ఆ పెయిన్ భరించడానికి సో ఇక్కడ స్కిన్ అంతా పోయిందనమాట అండి, బ్యాక్ సైడ్. సో దానికోసం ఎన్నో మెడిసిన్స్ తీసుకోవడం, అవన్నీ తన బాడీకి కొన్ని సెట్ అవ్వలేదన్నమాట. దీంతో పాటు బాడీ నుండి కొన్ని మచ్చలు రావడం, తనకి చిన్నప్పటి నుంచి తన ఫేస్ ఇష్టం ఉండేది కాదు అని అంటారు. అందుకే హ్యాట్ పెట్టి కవర్ చేస్తారు అని అంటారు. అందులో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు. అదొక రూమర్ అనమాట. సో తను చాలా అద్దాలని ఇంట్లో పగలగొట్టేశాడు, తన ఫేస్ని అద్దంలో చూసుకోకూడదు అని చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదండి. ఒకరోజు నిద్ర పట్టలేదట తనకి. సో తన పర్సనల్ డాక్టర్ ఒక డ్రగ్ని సజెస్ట్ చేస్తే అది ఇచ్చినా కానీ తనకి నిద్ర రాలేదు. ఇంకోటి ఏదో డ్రగ్ తనకి ఇవ్వడం వల్ల, అది తన బాడీకి సెట్ అవ్వకపోవడం వల్ల తను బ్రీతింగ్ తీసుకోవడం ఆగిపోయిందనమాట. సో 911కి కాల్ చేయకుండా CPR చేశారు. సో అక్కడ కొంచెం ఆలస్యం అయింది అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు అక్కడ ఏం జరిగింది తెలియదు. సో చివరికి పాపం మైకేల్ జాక్సన్ ప్రాణాలు విడిచేశారనమాట. అది అత్యంత దారుణమైన ఘటన అనమాట ప్రపంచానికి. నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే ఎన్నో మెసేజెస్ ప్రపంచానికి అందించారు. సో 2009లో ఆగస్ట్లో తన ప్రాణాలు కోల్పోయారనమాట. సో తన బయోపిక్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి జెఫర్ జాక్సన్ అని తీస్తున్నారనమాట. ఈ ఏప్రిల్ 24న వస్తుంది. మీ అందరూ వాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.